బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో షర్మిల చేరికపై కొడాలి నాని రియాక్షన్ చూస్తున్నాం. షర్మిల కాంగ్రెస్ లో చేరితే మాకొచ్చే ఇబ్బందేమీ లేదని ఆయన తెలిపారు. ఆమె కాంగ్రెస్ లో చేరితే మా ఓటు బ్యాంకు ఎందుకు చీలుతుంది అంటూ ప్రశ్నించారు ఆయన. పురంధేశ్వరి బీజేపీలో చేరితే టీడీపీ ఓటు బ్యాంకు చీలిందా? ఏపీలో కాంగ్రెస్ కు 1% ఓటు బ్యాంక్ కూడా లేదు. చంద్రబాబు కుటుంబాల మధ్య చిచ్చు పెడతారు. ఎవరి తండ్రి చనిపోయినా పిల్లలను చంద్రబాబు బలి చేస్తారు. మాకు పనికిరాని వాళ్ళు టీడీపీలో పనికొస్తారని కామెంట్ చేశారు కొడాలి నాని. కాంగ్రెస్ లో షర్మిల చేరికపై కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. షర్మిల కాంగ్రెస్ లో చేరితే మాకొచ్చే ఇబ్బంది ఏమీ లేదంటూ కామెంట్ చేశారు ఆయన. ఆమె కాంగ్రెస్ లో చేరితే మా ఓటు బ్యాంక్ ఎందుకు చీలుతుంది అంటూ ప్రశ్నించారు. పురంధేశ్వరి బీజేపీలో చేరితే టీడీపీ ఓటు బ్యాంక్ చీలదా? ఏపీలో కాంగ్రెస్ కు 1% ఓటు బ్యాంకు కూడా లేదు. చంద్రబాబు కుటుంబాల మధ్య చిచ్చు పెడతారన్నారు. ఎవరి తండ్రి చనిపోయినా పిల్లలను చంద్రబాబు బలి చేస్తారన్నారు. మాకు పనికిరాని వాళ్లు టీడీపీకి పనికొస్తారంటూ కామెంట్ చేశారు కొడాలి నాని. కొడాలి నాని వ్యాఖ్యలపై పూర్తి సారాంశాన్ని మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు. షర్మిల ఈరోజు కాంగ్రెస్లో చేరింది. ఆ తర్వాత ఏపీసీ ప్రెసిడెంట్గా ఇక్కడికి వచ్చి పీసీసీ ప్రెసిడెంట్గా వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్లో చేరితే చేరికలు కూడా ఎక్కువగా ఉంటాయి. వైసీపీ నుంచే ప్రధానంగా టార్గెట్ కనిపిస్తుంది. ఏ విధంగా చూస్తారు? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది 1% కూడా ఓటు లేనటువంటి పార్టీ. ఆ పార్టీ ఇంత దారుణమైనటువంటి దిగజారిపోయినటువంటి పరిస్థితికి రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి 2 తప్పులు. ఒకటి, ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీని గాలికి వదిలేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చనిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని బతికించినటువంటి రాజశేఖర రెడ్డి గారి లెగసీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని ముద్దాయిగా చేసి ఆయన కుటుంబంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ 2 కారణాలతో కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 1% ఓటింగ్లోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కొద్ది గొప్ప ఓటు పెరగాలన్నా, షేర్ పెరగాలన్నా, సీట్లు రావాలన్నా జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, రాజశేఖర రెడ్డి గారిని దోషిగా చూపించినటువంటి కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. తప్పు చేశాను, మేము రాజకీయ ప్రయోజనాల కోసం రాజశేఖర రెడ్డి గారిని దోషం చేశాము, నిన్ను జైల్లో పెట్టాము, ఈ దిక్కుమాలిన పరిస్థితికి వచ్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. 2, ఈ రాష్ట్రానికి తలా తోక లేకుండా ఎవడో అడిగాడు ఏదో జరిగిందని చెప్పి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించాము. ఆంధ్రప్రదేశ్ విభజించేటప్పుడు ఎటువంటి న్యాయం కూడా చేసేటువంటి విధంగా పార్లమెంట్లో చట్టం చేయలేకపోయాము. అసమర్థులం, సుంటలం, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాము. కాబట్టి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కలుపుతామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టాలి. పెడితే కాంగ్రెస్ పార్టీని ఎవడన్నా క్షమిస్తాడు, ఏమన్నా 4 ఓట్లు పడతాయేమో. కానీ అలా కాకుండా ఆ నాయకులను తెచ్చాం, ఈ నాయకులను తెచ్చాం, ఏ నాయకులను తెచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి వనగూడేది ఏమీ లేదు, మాగూడేది ఏమీ లేదు. అంటే షర్మిలను కాంగ్రెస్కి తీసుకుని వచ్చి ఆంధ్రాకి తీసుకురావడం జరుగుతున్న ప్రయత్నాల వెనుక ఎవరున్నారని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ ఉండకూడదు. కాంగ్రెస్ పార్టీ ఓటు చీలిస్తే ఇక్కడ లాభపడేది ఎవడు? ఒకడు గుంట నక్క, ముసలి నక్క, కాటికి కాళ్ళు చాపినటువంటి చంద్రబాబు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు సోనియాతో గాంధీతో కలిపి జైల్లో పెట్టించేటువంటి కార్యక్రమం కానీ, ఎర్రనాయుడిని పెట్టి శంకర్రావుని పెట్టి కేసులు వేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేసి జైలుకి పంపేటువంటి కార్యక్రమాల్లో కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఈ గుంట నక్క ఉంది కదా, వాడి బతికే అది. ఓ ప్లాట్ఫామ్ గాడు, ఓ రాజకీయ పార్టీ పెట్టి స్తోమత లేదు, పార్టీని నడిపే దమ్ము లేదు, ధైర్యం లేదు. ఎవడో పిల్లనిచ్చిన పార్టీ పెడితే ఆ పార్టీని కొట్టుకొచ్చి పెళ్ళాన్ని వీళ్ళని దత్తపుత్రులను అడ్డం పెట్టుకుని బతికేటువంటి బతుకు చంద్రబాబు. ఇటువంటి నీచమైన పనులు చేయగలిగినటువంటి వ్యక్తి ఎవడున్నాడు? వాడే కదా. ఇంకా అంటే సీఎం కూడా అన్నారు కుటుంబాల్లో అంత కలహాలు పెడుతున్నారు, అంత చిచ్చులు పెడుతున్నారని. అయితే చంద్రబాబు దానికి సంబంధించి సమాధానం ఇస్తూ మాకేం పని ఉంది, మేమెందుకు పెడతామని అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కుటుంబంలో ఎన్ని చిచ్చులు పెట్టాడు? ఎన్టీ రామారావుకి పిల్లలకి తగాద పెట్టాడా? లక్ష్మీభారతం పెళ్లి చేసుకున్నారని ఆయన పార్టీని కొట్టేసి ఆయన చావుకు కారణమయ్యాడా? అది కుటుంబంలోనే చావుకు కారణమైనటువంటి వ్యక్తేనా? వాళ్ళ అబ్బాయి హరికృష్ణ గారు రామారావు కొడుకుతో పార్టీ పెట్టి గొడవలు పెట్టుకున్నాడా?
ఆయన హిందూపూర్ సీట్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి తీసేసాడా? మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ని పిలిచి వాడుకున్నాడా? ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ గడికి అడ్డంగా ఉంటాడని చెప్పి ఆ దున్నపోతు గడికి ఇతను తొక్కే ప్రయత్నం చేస్తున్నారా? సినిమాలు చూడొద్దని చెప్పి ఐటీడీపీలో పోస్టులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారా? అసలు వాడి అంతా కుటుంబాల మీద ఆధారపడి కుటుంబాలను అడ్డం పెట్టుకుని వాడిని చిన్నాభిన్నం చేసేటువంటి నీచమైన సంస్కృతికి వెళ్ళినటువంటి పనికి మాలిన వెదవ చంద్రబాబే కదా. నాకేం అవసరం అంటే నువ్వు ఎవరిని వదిలో, ఏ కుటుంబాన్ని వదిలో, ఏ కుటుంబాన్ని అడిగో? ఆ రోజు అవినాష్ తండ్రి చచ్చిపోయాడు, తీసుకొచ్చి గుడివాడలో పెట్టి బలి చేసావు. అమలాపురంలో ఆయన చనిపోయాడు బాలయోగి, వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి బలి చేసావు. తండ్రి చచ్చిపోతే నీ పార్టీలో పిల్లల్ని బలి చేస్తావు. కోడెల శివప్రసాద్ గారు చనిపోయాడు, వాళ్ళ అబ్బాయి శివరాముని ఏం చేసావు? కన్నా వచ్చాడని తోసేలా. నీ బతుకంతా కూడా నీ నీచమైన చరిత్ర అది. కుటుంబాలను అడ్డం పెట్టుకోవటం, కుటుంబాలను చీల్చటం, చనిపోతే తండ్రుల్లో పెళ్ళాల్లో సింపతి నువ్వు వాడుకోవాలని చెప్పి ప్రయత్నిస్తావు. నీ జీవితం అంతా కూడా ఇటువంటి రాజకీయమే. ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టేటువంటి అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలని 1% ఓటింగ్ ఉంటుంది. మీరు చూడండి, బీజేపీకి ఎవరు అధ్యక్షురాలు? ఎవరు కూతురు? ఇప్పుడు తెలుగుదేశం ఓటు ఎంత వస్తుంది బీజేపీకి? ఇప్పుడు ఎన్టీ రామారావు కూతురు బీజేపీకి అధ్యక్షురాలు, జాతీయ పార్టీకి. ఎంత వస్తుంది తెలుగుదేశం పార్టీ ఓటింగ్ బీజేపీకి? రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీకి అధ్యక్షురాలు అవుద్ది. అయితే ఎంత వెళ్తుంది పార్టీ ఓటింగ్? మరి ఎన్టీ రామారావు కూతురు బీజేపీలోకి అధ్యక్షురాలు అయితే తెలుగుదేశం ఎందుకు నష్టపోదు? అంటే రామారావు పనికిరానోడా? లేదా రామారావు అమ్మాయి పనికిరాందా? రాజశేఖర రెడ్డి గారి అమ్మాయి వచ్చి కాంగ్రెస్లో చేరితే వైసీపీ ఓటు అంతా చీలిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయే పరిస్థితికి వస్తే అంత గొప్ప రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. తెలుగుదేశం వాళ్ళు చెప్పేది అదేనా? తెలుగుదేశం మీడియా చెప్పేది అదేనా? ఎన్టీ రామారావు పనికిరానాడు, ఎన్టీ రామారావు కుమార్తె పనికిరాంది కాబట్టి తెలుగుదేశం ఓటు చేయాలదా? ఇవన్నీ సొల్లు కబుర్లు. పురంధరేశ్వరి టీడీపీ ఓటుని ఎంత డ్యామేజ్ చేయగలదో షర్మిల గారు కూడా అంతే డ్యామేజ్ చేయగలదు వైసీపీ ఓటుని. ఇవన్నీ జనము, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, వీటి మీద ఎన్నికలు జరుగుతాయి. అంతేగాని కాంగ్రెస్ పార్టీలోకి ఎవడు వెళ్ళాడు? తెలుగుదేశం పార్టీకి దత్తపుత్రుడు వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాడా, చేయట్లేదా? ఈ సొల్లు పురాణం ఏమి నడవదు. ఈ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలకు మంచి చేకూరుతుందో దాన్ని బట్టి ఎన్నికలు జరుగుతాయి. షర్మిల ఆంధ్రాకి వచ్చినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ ఓటు ఎలాంటి పరిస్థితుల్లో కూడా చీలదని చెప్పి మాజీ మంత్రి కొడాలి నాని అంటున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో కలిసి హసీనా, టీవీ9 విజయవాడ.